హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్కి సంబంధించిన ఒక మంచి యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బతకాలంటే బల్బు ఉండాలి బాబాయ్, అది నా దగ్గర చాలా ఉంది. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా పెట్టే ఛానల్ అందరూ సపోర్ట్ చేస్తే ఎక్కువ మంది రీచ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుందండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని అని పెట్టేయండి. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి కొత్తగా వచ్చిన క్యాప్కట్ని, తర్వాత టర్బో విపిఎన్ని, తర్వాత వచ్చేసి మనకి లిరికల్ వీడియోని ఇవన్నీ చేసుకున్న తర్వాత ముందుగా నేను టర్బో విపిఎన్ ఓపెన్ చేశాను. మీ దగ్గర ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే అది ఓపెన్ చేసుకోండి, ఏది లేకపోతే ఇది చేసుకొని కనెక్ట్ చేసుకోండి. విపిఎన్ అనేది కనెక్ట్ అవ్వకపోతే ఇండియాలో వాడే వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. మీరు ఇతర దేశాల నుంచి మన వీడియోలు చూస్తున్నారు, ఎక్కువ ఫ్రాన్స్ నుంచి చూస్తున్నారు, యునైటెడ్ తర్వాత యూఎస్ఏ చూస్తున్నారు. మీరు కనెక్ట్ చేసుకునే పని లేదండి, మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మన ఇండియా యూజర్లు మాత్రం కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ అయిపోయింది. క్యాప్కట్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్టు ఇక్కడ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఓకే, లాస్ట్కి వెళ్తే ఇండ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది చూడండి, ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆడియో బయటకు వచ్చింది. కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర క్లిక్ చేసి స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ పార్ట్ లిరిక్స్, సెకండ్ పార్ట్ ఫొటోస్, ప్లస్ పైన ఫొటోస్. ఇప్పుడు మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్షన్ మీ ఇష్టం. 1, 2 and 3, 4, 5, 6 హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను 6 ఫోటోలు. ప్రతి ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మీడియోలోకి పెడుతున్నాను. ఇలా చూడండి, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మీడియోలోకి పెడుతున్నాను. మీరు కూడా మీ ఫొటోస్ని ఇలా జూమ్ చేసి పెట్టుకోండి, అన్ని ఫొటోస్ని. తర్వాత దీనికి సైజ్ అడ్జస్ట్మెంట్ అండ్ యానిమేషన్స్ చెప్తాను. ఇప్పుడు నేను వాడుతున్నది చాలా కొత్తది, నిన్నే వచ్చింది లేటెస్ట్ వెర్షన్, చాలా బాగుంది. ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి చేసుకోండి. ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని కరెక్ట్గా 1.5 సెకండ్స్కి ప్రతి ఫోటో సైజు 1.5 సెకండ్స్ పెట్టండి. ఇలా పెట్టేసేయండి 1.5 సెకండ్. ఇది కూడా 1.5 సెకండ్. ఓకే, లాస్ట్ ఫోటోని మాత్రం మ్యూజిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు అడ్జస్ట్మెంట్ చేయండి. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేయండి. అయిపోయింది. ఫోటో పైన క్లిక్ చేయండి, యానిమేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నో ఇంటర్నెట్ అని ఉంది కదా, రీఫ్రెష్ చేయండి. ఇక్కడ ఇది రాలేదనుకోండి, నో ఇంటర్నెట్ కనెక్షన్ అని, ఇది వస్తేనే పని చేసినట్టు. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు టర్బో విపిఎన్ ఓపెన్ చేశాను. ఫ్రెష్గా కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ ఏంజలస్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేశాను. యునైటెడ్ కింగ్డమ్ అని ఉందా, లండన్ పెట్టాను. లొకేషన్ మారుస్తున్నా, ఎందుకంటే నో ఇంటర్నెట్ అని వచ్చింది కదా, సర్వర్ కనెక్ట్ అవ్వలేదు, ఫోన్ తీసుకోలేదు. అందుకే క్యాప్కట్ని క్లోజ్ చేసి విపిఎన్లో లొకేషన్ మారుస్తున్నాను. మీరు కూడా మార్చుకోవచ్చు. మీరు లండన్లో పెట్టుకోండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. లండన్లో ఎప్పటి నుంచో నేను వాడుతున్నాను. సరే, సంథింగ్ వాంట్. ఓకే, సక్సెస్గా కనెక్ట్ అయింది. మినిమైజ్ చేశాను. క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేశాను. ఇందాక ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి ఫోటో పైన క్లిక్ చేసి యానిమేషన్స్ పైన క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయిందండి విపిఎన్. ఇక్కడ ప్రో అని చూసారా, ఈ ప్రో ఎందుకు ఉందంటే నేను క్యాప్కట్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సైన్ అప్ అయ్యాను, అంటే లాగిన్ అయ్యాను. ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఈసారి అప్డేట్ వచ్చిన ప్రతిసారి మీరు లాగిన్ అవ్వచ్చు. దానికోసం ఏంటంటే క్యాప్కట్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాక విపిఎన్ కనెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకొని సైన్ అప్ ఆప్షన్లోకి వెళ్ళి సైన్ అప్ విత్ ఈమెయిల్లోకి వెళ్ళి ఈమెయిల్ దగ్గర సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ దగ్గర జీమెయిల్ ఎంటర్ చేయండి. జీమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక డేట్ ఆఫ్ బర్త్, నిక్ నేమ్ అడుగుతుంది. క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ప్రో ఫీచర్స్ కొంచెంసేపు అయ్యా క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేస్తే ఈ ప్రో ఫీచర్స్ అన్నీ వస్తాయి. ఇవి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇవాళ పెట్టుకోవడం కుదురుతుంది, గుర్తుపెట్టుకోండి. లాగిన్ అవ్వకపోతే మీకు ఇవి అయితే రావు. ఓకే, ఇప్పుడు ఆ రిపిల్ అని ఉందా, ఫస్ట్ ఇది క్లిక్ చేశాను. ఓకే, రెండో ఫోటో పైన డ్రాగ్ చేశాను. ఇక్కడ స్ప్లిట్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ లైట్ ఆప్షన్ ఉంటుంది ప్రోలోనే. ఫ్లాష్ ఇన్ అని ఉంది, ఇది ఫ్లాష్ ఇన్ అని ఉంది. దీన్ని 1 సెకండ్ పెట్టండి, ఇట్లా డ్రాగ్ చేసి 1 సెకండ్. మళ్ళీ పైన ఫోటో జరపండి, రిపిల్ పెట్టండి, మళ్ళీ ఇంకో ఫోటో జరపండి. ఫ్లాష్ ఇన్లో 1 సెకండ్ పెట్టండి, 1 సెకండ్. మళ్ళీ పైన ఫోటో జరపండి, రిపిల్ పెట్టండి. అయిపోయింది, పెట్టేసాం కదా. ఇప్పుడు ఒకసారి వచ్చి మనం లిరిక్స్ ప్లే చేస్తే ఆ లిరిక్స్కి, ఈ మ్యూజిక్కి, ఈ యానిమేషన్కి సూపర్గా సింక్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను. టాప్లో సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఈ సేవ్ అయిపోయాక మనం విపిఎన్ డిస్కనెక్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, మీ పని అయిపోయిన తర్వాత విపిఎన్ ఆపేయండి, ఎందుకంటే మనకు సంబంధం లేదు, నెట్ స్లో వస్తుంది. మన నార్మల్ ఇండియాలో వాడే వెబ్సైట్లకి స్లో అవుతుంది, యూఎస్ వెబ్సైట్లకి ఓపెన్ అయినా ఇండియాలో స్లో అవుతుంది. రైట్, డన్ చేశాను.
టర్బో VPN ఓపెన్ చేశాను, యాడ్ స్కిప్ చేశాను, ఇంటూ మార్క్, డిస్కనెక్ట్, క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను, క్రియేట్ చేసింది ప్లే చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.